నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని కులాలు వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికపుడి గాంధీ. 5 హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు. ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ వెల్లడి. అణగారిన వర్గాల విద్య కోసం పరితపించిన సావిత్రిబాయి పూలే. ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ విభాగం నాయకుడు నాగరాజు. కొత్త ఆటోలు ఇవ్వడంలో అధికారుల అవకతవకలు. ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశం ఆరోపణ. జగద్గిరిగుట్ట సగర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికపుడి గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాల వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తోందని చెప్పారు. సగరుల సంక్షేమం కోసం అన్ని వేళలా తాను సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా బాయింసాలో సంచలనం సృష్టించిన 5 హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు 25,000 రూపాయల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిర్మల్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 2013లో 2 కుటుంబాల మధ్య గొడవలు జరగగా ఒక కుటుంబం ఫిర్యాదు చేయడంతో నిందితుడిని కోర్టు శిక్ష విధించింది. దీంతో కక్షగట్టిన ప్రత్యర్థి కుటుంబం వారు 2016 మే నెల 5న బాయింసా చౌరస్తాలో ప్రత్యర్థి కుటుంబంలోని 2 అతి కిరాతంగా నరికి చంపి వారి ఇంటికి వెళ్లి కుటుంబంలోని మరో 3 సైతం తర్వర్లతో హతమార్చారు. ఈ కేసులో నిందితుడైన మాజీ ఖాన్కు జిల్లా న్యాయమూర్తి జీవిత ఖైదుతో పాటు 25,000 రూపాయల జరిమానా విధించారు. ఒక బాయింసా పట్టణానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి 5 మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం. అత్యంత కిరాతకంగా 5గురిని చంపేసిన జావేద్ అండ్ మాజిద్ వీళ్ళిద్దరూ ముఖ్య నిందితులుగా మనం ఈ కేసులో ఛార్జ్షీట్ వేయటం జరిగింది. ఇందులో ట్రయల్లో భాగంగా ట్రయల్ జరుగుతున్నటువంటి సమయంలో ఈ జావేద్ అనారోగ్యం గురై చనిపోవడం జరిగింది. రిమైనింగ్ అక్యూజ్డ్కి ఈరోజు మనకు మాజిద్కి వచ్చేసి లైఫ్ కన్విక్షన్, దాంతోపాటు 25,000 రూపీస్ ఫైన్ కూడా మనకు ఇక్కడ విధించడం జరిగింది. దీనికి బాగా కృషి చేసినటువంటి పీపీ గారిని, అదేవిధంగా ఈ కేసును దగ్గరుండి పర్యూస్వేషన్ చేసినటువంటి ఏఎస్పీ బాయింసా, అదేవిధంగా ఇన్స్పెక్టర్ నిర్మల్ టౌన్, అప్పుడు ఐఓస్గా వర్క్ చేసిన ఇన్స్పెక్టర్స్ని, దాన్ని పనిచేసి కోర్టు సిబ్బందిని, వీళ్ళందరినీ కూడా మేము ప్రత్యేకంగా అభినందించడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం మనము నిర్మల్ జిల్లాలో 8 లైఫ్ కన్విక్షన్స్ తీసుకోవటం జరిగింది. అదే రీతిలో ఈ ప్రారంభ వారంలోనే మనము ఒక ముఖ్య మర్డర్ కేసుకు సంబంధించి ఒక లైఫ్ కన్విక్షన్ రావడం జరిగింది. ఈ కన్విక్షన్లో పాల్గొన్నటువంటి ముఖ్యంగా మనకు దీనికి కృషి చేసినటువంటి పీపీ గారికి ఆర్గ్యుమెంట్స్ టైంలో దగ్గరుండి పర్సనల్గా కొన్ని థ్రెడ్స్ వచ్చిన కేసు కట్టించి మళ్ళా వాళ్ళని జైల్లో పంపించి ట్రయల్స్ కూడా జైలు నుండి కంటిన్యూ అయ్యేలాగా మనం కూడా చాలా సీరియస్ ఎఫర్ట్స్ చేయడం జరిగింది. థ్రెడ్స్ వచ్చిన తర్వాత ఇబ్బందులకు పాలైన దగ్గరుండి కేసును సమర్థంగా వాదించి పోలీసుల తరఫున వాదించి ఒక లైఫ్ కన్విక్షన్ కారణమైనటువంటి పీపీ గారిని పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి కోఆపరేషన్ జ్యుడిషియరీ నుండి కూడా మాకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సెన్సేషనల్ కేసుకు కన్విక్షన్ కారణమైనటువంటి రమణారెడ్డి గారిని మా తరఫున ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. కుటుంబ తగాదాల మధ్యలో ఒకటే ఫ్యామిలీ ఓన్లీ ఇంటి గురించి గొడవలు జరిగినాయి. దాంట్లో 2013లో 307లో కేసు పెట్టారు. పెడితే 2016లో దాంట్లో 3కి శిక్ష పడ్డది. దాని రిటాలియేషన్గా వాళ్ళు బయటకు రాగానే బెయిల్ మీద రాగానే ఎవరైతే అప్పుడు సాక్ష్యం ఇచ్చారో ఆ సాక్షుల మీద కసిగట్టారు. దాంట్లో 2016లో పథకం ప్రకారము ఎవరెవరైతే సాక్ష్యం ఇచ్చారో వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళి ఈ తేదీ మీకు తెలుసు 10/5/2016 రోజున 11 గంటలకి అక్కడ నిర్మల్ చౌరస్తా బాయింసా చౌరస్తాలో ఇద్దరు పనిచేస్తూ ఉంటే వాళ్ళిద్దరిని 2 తల్వార్లు తీసుకుపోయి 2 వ్యక్తులు వాళ్ళని చంపేశారు. అక్కడ నుంచి 10 నిమిషాల్లో వాళ్ళ ఇంటికి పోయి ఇంకా 2 ఆడవాళ్ళని చంపేశారు.
అక్కడ నుంచి ఇంకొక ఇంటికి పోయి ఒక అమ్మాయి 13 ఏళ్ళ అమ్మాయిని చంపేశారు. 5గురిని జస్ట్ హాఫ్ అన్ అవర్లో చంపేశారు. అప్పుడు అది బైన్సా అనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా అల్లకల్లోలం జరిగినటువంటి సెన్సేషనల్ కేసు. దాంట్లో భాగంగా మరి 2021లో ట్రయల్ స్టార్ట్ అయింది. సరే, కొన్ని ఇబ్బందుల వల్ల గౌరవ ఎస్పీ గారి కోరిక మేరకు మా డిఓపి గారు నన్ను అపాయింట్ చేయడం, అప్పటికి సగం మంది విట్నెస్లు ఆల్రెడీ పూర్తి అయిపోయినారు. దాంట్లో ఎట్లయినా శిక్ష పడాలనే ఉద్దేశంతో అక్కడ పోలీస్ ఆఫీసర్స్, పై అధికారి గారు, గౌరవ డీజీపీ గారి నుంచి కూడా మానిటరింగ్ చేయడము, ఇందులో కొన్ని మిస్టేక్స్ ఏవైతే ఆల్రెడీ జరిగి ఉన్నాయో అప్పటికే వాటిని పిటిషన్స్ ద్వారా కొంత రెక్టిఫై చేసుకొని ఐ విట్నెస్లు కూడా మళ్ళీ పిలిచి మళ్ళీ కోర్టులో చెప్పడము, వాళ్ళు బెదిరించినప్పటికీ గౌరవ ఎస్పీ గారు చెప్పినట్టు మా పని మనం చేసుకుంటూ పోవడంలోనే పనిలో పెట్టుకుంటాం కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా. ఈరోజు ఒక వ్యక్తి నేచురల్గానే చనిపోయినాడు. అసలు యాక్చువల్లీ మేము కోరుకున్నది ఏంటంటే 5గురు మర్డర్ కేసు కాబట్టి ఈ బతుకున్నటువంటి ఏటు ఎవరైతే తలవార్లతో కొట్టి చంపారో 5గురిని, ఆయన ఉరిశిక్ష వేస్తారు అని చెప్పి మేము భావించాము. ఉరిశిక్ష వెయ్యాలని కూడా మేము ఆర్గ్యుమెంట్లో కొన్ని సైటేషన్స్ కూడా పెట్టి కోర్టు వారిని అడిగాము. అణగారిన వర్గాల విద్య కోసం సావిత్రిబాయి పూలే పరితపించారని అన్నారు. ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ విభాగం నాయకుడు నాగరాజు అన్నారు. సహాయ కార్యదర్శి సునీల్ అధ్యక్షతన బోరబండ బాలికల గురుకులంలో సావిత్రి పూలే 192వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, చిన్న వయసులోనే పెండ్లి చేసుకున్న, బాల్య వివాహాలు లేని సమాజం కోసం పోరాడిన యోధురాలు సావిత్రి పూలే అని అన్నారు. ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె అశోక్ రెడ్డి మాట్లాడుతూ, సతీ సహగమనం లాంటి సాంఘిక దురాచారం పోవాలని పోరాడిన సావిత్రి పూలేను ఆదర్శంగా తీసుకొని మహిళలు సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ జయంతి సభలో పాఠశాల ప్రిన్సిపల్ శోభారాణి, ఎస్ఎఫ్ఐ బోరబండ కార్యదర్శి సునీల్, నగర నాయకులు నాగేందర్, శివ తదితరులు పాల్గొన్నారు. जोहार सावित्रीबाई फुले, जोहार सावित्रीबाई फुले, साविसाम सावित्रीबाई फुले आशयाలను साविसाम सावित्रीबाई फुले आशयाలను साविसाम सावित्रीबाई फुले आशयाలను जोहार सावित्रीबाई फुले, जोहार सावित्रीबाई फुले, साविसाम सावित्रीबाई फुले आशयाలను కొనసాగిస్తాం, సావిత్రిబాయి ఫులే ఆశయాలను కొనసాగిస్తాం, సావిత్రిబాయి ఫులే ఆశయాలను కొనసాగిస్తాం, సావిత్రిబాయి ఫులే ఆశయాలను జోహార్ సావిత్రిబాయి ఫులే. పాత ఆటోలను స్క్రాప్లో తీసుకొని కొత్త ఆటోలు ఇవ్వడంలో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బి వెంకటేశం ఆరోపించారు. 2 నెలల నుండి పాత ఆటోల స్క్రాప్ను నిలిపివేశామని అన్నారు. ఏఐటీయూసీ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవకతవకలు జరిపిన అధికారులపై జాయింట్ కమిషనర్ తక్షణమే చర్యలు చేపట్టి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆటో డ్రైవర్ యూనియన్లతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలు ఆటో సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులు నమస్కారం. ఈరోజు ప్రధానమైన ఆటో డ్రైవర్లో జరుగుతున్న డిమాండ్ల మీద ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆటో సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమావేశంలో ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, టీఎన్టీసీ, ఐఎన్టీసీ, కేసీఆర్ సేవాదళం, అదేవిధంగా టీఏడి, జేఏసీ, అన్ని ప్రధాన టీఆర్ఎస్, కేవీ ప్రధాన సంఘాలన్నీ కూడా, హైదరాబాద్లో ఉన్న ఆటో సంఘాలన్నీ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా సమస్య ఏంటంటే, గత 2 మాసాల నుంచి హైదరాబాద్లో పాత ఆటోల స్క్రాప్ విధానం అనేది నిలుపుదల చేయడం జరిగింది. దాంతోపాటు ఆర్టీఏకి వెళ్ళే ఆటో డ్రైవర్ల సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఫిట్నెస్ కానివ్వండి, కొత్త బండ్ల రిజిస్ట్రేషన్ కానివ్వండి, పర్మిట్ రెన్యువల్ కానివ్వండి, ఇవన్నీ కూడా పనులు ఆపుదల చేసి
చేయడం జరిగింది. ఆర్టీ ఆఫీసులో ఏదైనా అవినీతి జరిగితే అవినీతి మీద శిక్షించాలి తప్ప ఇవాళ దాదాపు హైదరాబాద్లో ఉన్న 2 లక్షల మందికి ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలిగించేటట్టు ఆర్టీ అధికారులు నిర్ణయం తీసుకోవడం వలన ఇవాళ గత 2 నెలల నుంచి పనులు నిలిచిపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ హైదరాబాద్ నగరంలో పర్మిట్ నిబంధనలు ఉండటం వలన పాత ఆటోలను స్క్రాప్ చేసి దాని స్థానంలో కొత్త ఆటోలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అందులో అవకతవకలు జరిగినాయని చెప్పి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. కావచ్చు, అవకతవకలు జరిగితే అవకతవకలు జరిపిన అధికారులను శిక్షించాలా, అవకతవకలు చేసిన వ్యక్తిని శిక్షించాలా? దాన్ని వదిలిపెట్టి ఇలా 1,00,000 మంది 1,00,000 మంది ఆటో డ్రైవర్లను ఇబ్బందులు చేయటము ఏంటనేది కూడా మేము ఆటో సంఘాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మేము ఇప్పటికే జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వెంటనే పనులు పునరుద్ధరించాలని చెప్పి జేఏసీ తరఫున మేము మెమరాండం ఇచ్చాము. అయినా కూడా వాడు స్పందించట్లేదు. స్పందించకపోవడం వలన ఇలా లక్షలాది మంది ఆటో డ్రైవర్లను అన్యాయం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జేఏసీ నాయకులమందరం కూర్చుకొని ప్రతి ఆర్టీ ఆఫీసు కూడా ధర్నాలు ఆందోళన కార్యక్రమం చేస్తాము. అప్పటికి వినకపోతే జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనరు అదేవిధంగా కమిషనర్ కార్యాలయం మినిస్టర్ గారు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఆ కార్యాలయాన్ని వేలాది మందితోని ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే ఇప్పటికైనా ట్రాన్స్పోర్ట్ కమిషనరు, మినిస్టరు, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనరు వెంటనే స్పందించి ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో అవకతవకలు అరికట్టండి. మేము దాన్ని సపోర్ట్ చేయట్లేదు జేఏసీ తరఫున. కానీ దాన్ని చాకుగా చూపించి ఇవాళ ఆర్టీ ఆఫీసులలో అన్ని పనులను ఆపడం వలన డ్రైవర్లకు నష్టపడుతుంది. రోడ్డు మీద ఎన్ఫోర్స్మెంట్ జరిగితే ఇవాళ డ్రైవర్లు ఇబ్బంది పడతారు. కాబట్టి వెంటనే స్క్రాప్ విధానాన్ని పునరుద్ధరించాలా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మేము రూల్స్ తెస్తామని చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టీ ఆఫీసులలో స్క్రాప్ విధానాన్ని వెంటనే బ్లాక్ మార్కెట్ను తగ్గించాలి. ఆటోలో బ్లాక్ మార్కెట్ తగ్గించాలి. వెంటనే అమలు చేయాలి. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో ఇస్తారి కాలనీ ఈడెన్ గార్డెన్ వద్ద 20 లక్షల నిధులతో చేపట్టిన భూగర్భ మురుగు కాల్వ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ వసుమతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కమిషనర్ స్వామి, స్థానిక కౌన్సిలర్ మంగళపూరి వెంకటేష్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, దమ్మాయిగూడ యూత్ ప్రెసిడెంట్ మణికంఠ కనకయ్య, కో ఆప్షన్ మెంబర్ రజనీ వినయ్ కుమార్, రవిరాజ్ రాథోడ్, నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దమ్మాయిగూడ పురపాలక సంఘం పరిధిలోని 4వ వార్డులో మరి వీకర్ సెక్షన్లో మరియు ఐవీఎన్ఎంసీ దగ్గర భూగర్భ మురికి కాల్వ నిర్మాణం కొరకు శంకుస్థాపన పనులు ప్రారంభించడం జరిగింది. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సపోర్ట్తోని, మరి కేటీఆర్ గారి సపోర్ట్తోని, మరి మంత్రి మల్లారెడ్డి గారి ఆదేశాల ప్రకారం మరి ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. రానున్న కాలంలో కూడా 4th వార్డ్ అనేది ఒక పెద్ద స్లమ్ వర్క్స్తో కూడిన పని కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో కూడా విడతల వారీగా పనులు చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ పురపాలక సంఘం నిధులతో 1,70,00,000 నిధులతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, కమిషనర్ ఫ్లాగన్ కుమార్, కౌన్సిలర్ శ్వేత రవికాంత్ రెడ్డి, మణికొండ మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి కుమార్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గౌరవ ఎంపీ గారు, మన చేవెళ్ళ పార్లమెంట్కి సంబంధించి మన ఎంపీ గారు డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన మా సోదరులు స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ నరేందర్ గారికి, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి, ఎక్స్ఎంపీపీ మహేష్ గారికి, మా డిఓ గారికి, వారి టీం అందరికి కూడా, ఎంఈఓ స్టాఫ్ అందరికీ కూడా, బిజినెస్ అందరికీ కూడా, ముఖ్యంగా ఇక్కడ పిలిచేసిన వేస్తా ఉన్నాను. మా పిల్లలందరికీ కూడా ఎప్పుడు కేటీఆర్ గారు చెప్తా ఉంటారు, టాలెంట్ ఎవరు సొత్తు కాదు. నిజంగానే ఈరోజు పిల్లలకి సరైన మార్గంలో శిక్షణ ఇస్తే, సాన పెడితే ఏ విధంగా వాళ్ళలో ఉన్న స్కిల్స్ బయటకు వస్తాయి దానికి మా పిల్లల నిదర్శనం. ఈరోజు మరొకసారి ఇక్కడ ఎవరైతే మీరు ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తున్నారో మీకు మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు స్కూల్ చూస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలలుగన్న స్కూల్స్ ఇలా ఉండాలి అనిపించింది. బట్ దీన్ని పునాది చేసినప్పుడు మొదలుపెట్టి, భూమి ఇచ్చినప్పుడు మొదలుపెట్టి పూర్తి చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి విద్యాశాఖ తరఫున చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మండల నిధులు అలాట్ చేసిన మల్లేష్ గారికి, ఎక్స్ఎంపీపీ గారికి, దాన్ని అలాగే ముందు తీసుకెళ్తూ పూర్తి చేస్తూ రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ నుండి, అంటే మన మున్సిపల్ నుండి దాదాపుగా 1,50,00,000 స్పెండ్ చేసి ఈ స్కూల్ని పూర్తి చేయడానికి సహకరించిన మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించి ముఖ్యంగా మా చైర్మన్ నరేందర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, గౌరవ కార్పొరేట్ కౌన్సిలర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మా నిధులు మేమెందుకు ఖర్చు పెట్టాలి, మేమేదో మా గలీలలో వేసుకుంటాం రోడ్లు అనుకుంటున్న సందర్భంలో మా పిల్లలు బాగుపడాలి, మా స్కూల్ బాగుండాలి, మేము 10 మందికి స్ఫూర్తిగా ఉండాలని ఆ విధంగా దీన్ని స్పెండ్ చేసిన మణికొండ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు, మా ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇదే విధంగా ప్రతి ఒక్క దగ్గర కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవడానికి మణికొండ ఆదర్శంగా నిలిచిందని మాత్రం మరొకసారి అభినందిస్తూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ఎంపీగా చెప్తున్నట్టు ఢిల్లీలో చూసినప్పుడు మన దగ్గర కూడా ఎందుకు చేయలేకపోతాము, మనం కూడా ఈ విధంగానే చేయాలి కదా, ఎన్ని నిధులు కావాలో అన్ని నిధులు తీసుకోండి, కానీ మార్పు అనేది రావాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో భాగంగానే ఈరోజు మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని తీసుకుని పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ఇదే విధంగా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. చిన్నపిల్లల్ని ఎవరైనా వెట్టి చాకిరికి గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య హెచ్చరించారు. ఇందుకోసం ఈ నెల 1 నుండి 31 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్ 9వ విడతలో భాగంగా చేపట్టబోయే కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 18 సంవత్సరాల లోపు తప్పిపోయిన బాల కార్మికులు కిరాణా షాపులలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో పనిచేస్తున్న, రోడ్లపై భిక్షాటన చేస్తున్న పిల్లలు, బాల కార్మికులుగా పనిచేస్తున్న పిల్లలు ఉంటే గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని అప్పగించడం లేదా స్టేట్ హోమ్కి పంపిస్తామని అన్నారు. ఇదిగో పొలంలో వరి నాట్లు వేస్తున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ట్రైకర్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి. ఏంటి ఇలా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారని అనుకుంటున్నారా? మాజీ ఎమ్మెల్యే ప్రజలతో మమైకమయ్యేందుకు ఏదైనా చిన్న సందర్భం వచ్చినా వెంటనే అందులో పరకాయ ప్రవేశం చేస్తారు. అలాంటి సన్నివేశం ములకలపల్లి మండలంలో చోటు చేసుకుంది. సీతారాంపురంలో రోడ్డు పక్కన వ్యవసాయ కూలీలు వరి నాట్లు వేస్తున్నారు. అటువైపుగా కారులో వెళుతున్న ఆయన వ్యవసాయ పనులు జరుగుతున్న తీరును చూసి ముచ్చటపడి కూలీల దగ్గరికి వెళ్లారు. కాసేపు సరదాగా మాట్లాడి వారి పనిలో పాలు పంచుకున్నారు. నారు కట్టలు మోయటం, వరి నాట్లు వేయటం చేసి కూలీలను ఉత్సాహపరిచారు. కూలీలకు ఏమాత్రం తగ్గకుండా తాటి వరి నాట్లు వేసి తీరును అక్కడున్న వారిని అబ్బురపరిచింది. రాజకీయాల్లో బిజీగా ఉండే నాయకుడు కూలీలతో సాదాసీదాగా వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
వేయండి, మీరు వేయండి అమ్మా, మీరు కూడా వేయండి. మీద సార్ తీస్తున్నా సార్. సార్ ఒకసారి చూడండి. అధిక ధరలకు రసాయన ఎరువులను విక్రయిస్తూ రైతులను దోపిడీకి గురి చేస్తున్న దుకాణాల యాజమానులపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా లోకేశ్వరం ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ మాట్లాడుతూ మామూళ్లకు అలవాటు పడిన వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో లేకపోవడంలో బైంసా డివిజన్లో రసాయన ఎరువులు విత్తనాల వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చూపించకపోతే చేస్తాం, చూపించడానికి ఎందుకు చేస్తాం, అవసరం లేదు. ఏమేం బస్తాలతో పెస్టిసైడ్ సార్, ఇది పెస్టిసైడ్. ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ అయితే ఇదే కదా, ఇదేనా? ఒక్క నిమిషం, ఇదే కదా. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం లోకేశ్వరం మండలంలో ఫర్టిలైజర్ షాప్ ముందు మందులు ఒక రైతు మందులు కొనడం జరిగింది. ఈ బిల్లు మీద ఇది ఖాళీ చిట్టి, ఈ చిట్టి మీద 300 రూపాయల బిల్లు వేసి రైతుకు 2 సంచులు విక్రయించడం జరిగింది. అలాగే ఈ డివిజన్ పరిధిలో మొత్తం డూప్లికేట్ బిల్లు 320 రూపాయల బిల్లు ఇస్తున్నారు. లేదా ఒరిజినల్ బిల్లు ఇచ్చినా 266 రూపాయలకు ఒరిజినల్ బిల్లు ఇచ్చినా 320 రూపాయల బిల్లు తీసుకుంటున్నారు. ఇది ఏఓ గారితో అగ్రికల్చర్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నుండి డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ వరకు ముడుతున్నాయి. ఇదేంటని మేము బాగాసార్లు ప్రశ్నించాము. ఇది అందరు డిస్టిక్ లెవెల్లో ఉన్నది, మా డివిజన్ లెవెల్లో ఉన్నది, ఇది మా హక్కు, మా ఇలాగే తీసుకుంటాం, మీతో ఏమైతే చేసుకోరని ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారు. మేము బాగాసార్లు హెచ్చరించినాం. ఈ ఎంఆర్పీ రేట్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి, గవర్నమెంట్ రూల్ అంటే మాకు రూల్ ఇదే నిర్ణయించారు, మా రూల్ ప్రకారం మేము తీసుకుంటామని ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారు. అంజీ ప్రసాద్ని కూడా ఇంతకుముందు ఈ విషయం మీద మేము సంప్రదించి కనుక్కుంటే అది అంతే రూల్ అండి, మీరు ఏమైనా చేసుకోండి అని ఒక డిస్టిక్ ఆఫీసర్ కూడా అలాగే తీవ్రంగా స్పందించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానిపైన ప్రతి మండలంలోనూ ఇలాగే తీసుకుంటున్నారు, ప్రతి మండలంలో ధర్నాలు చేయడం జరుగుతుంది. అలాగే డిస్టిక్ కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టి పూర్తి స్థాయి విచారణ చేసి డిస్టిక్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి ఎక్కువ రేటు తీసుకున్న ఫర్టిలైజర్ అన్నింటినీ మూత వేసే విధంగా మేము చర్యలు తీసుకోవాలని ధర్నా వేయడం, కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల గ్రామ శివార్లో ప్రతిపాదిత కర్ణపాల్ రెడ్డి క్రషర్ మిషన్కు సంబంధించి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. వెలిజర్ల గ్రామ శివార్లలో గల ఏ కరుణాకర్ రెడ్డి సర్వే నెంబర్ 76, 77, 78లో 6.81 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న క్వారీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా అధికారులు ఆర్డీఓ రాజేశ్వరి సమక్షంలో క్రషర్ మిషన్ పరిసర ప్రాంతాల రైతుల అభిప్రాయాలను సేకరించారు. క్రషర్ మిషన్ సమీపంలో ఉన్న వివిధ గ్రామాల రైతులు మాట్లాడుతూ తమకు క్రషర్ మిషన్తో తమ పంటలను నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు నష్టంతో పాటు రాళ్లు ఎగిసిపడి పేలుడు శబ్దాలతో వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడుతుందని అన్నారు. ఈ క్రషర్ వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి, గ్రామానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ ఎట్లయినా లంచాలు పోసి తెచ్చుకుంటారని ఇప్పుడు ఆర్డీఓ మేడం గారి తీరు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఆమె ఇక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు అంత పెద్దగా పట్టించుకునేటట్టు లేరు. మేము చెప్తుంటే కూడా ఆమె అట్లనే వెళ్ళిపోయింది. వాళ్ళు పర్మిషన్ అనేది ఎట్లయినా తెచ్చుకుంటారు, కానీ ఇక్కడ ఉండే
ఈ పంట పొలాలు నాశనం అయ్యేటివి వీటి కోసం నివారణ చర్యలు ఎవరు తీసుకుంటారు? ఆ నివారణ చర్యలకు బాధ్యులు ఎవరు? ఏదైనా ప్రాణ నష్టం అవుతుంది, టిప్పర్లు తగిలి యాక్సిడెంట్లు అయ్యి ఎవరికైనా ప్రాణ నష్టమే కానీ ఏమైనా కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, వాళ్ళకు నష్టపరిహారం ఎవరిస్తారు? దీనికి బాధ్యులు ఎవరు? మేము వచ్చి అడిగితే ఎవరిని అడగాలి? గ్రామ ప్రజలు వచ్చి ఎవరిని అడగాలి? ఇంతకుముందు కూడా ఇట్లా 2-3 సార్లు వచ్చి అడిగినాము. నువ్వు ఎవరికన్నా చెప్పుకోపో, ఓనర్ సంజీవరెడ్డి ఇట్లా మాట్లాడతాడు, నువ్వు ఎవరికన్నా చెప్పుకోపో, నేను చేస్తా, నువ్వు చేసుకో అని అంటాడు. ఇట్లా చాలాసార్లు అయినాయి. దీనికి ఎవరు బాధ్యతలు తీసుకోరు? నమస్కారం. ఈరోజు షాద్ నగర్ నియోజకవర్గంలో ఫరూక్ నగర్ మండలం వెల్జర్ల గ్రామంలో ఏదైతే క్రషర్ మిషన్కి సంబంధించిన పర్యావరణ అనుమతులు ఇవ్వాలా వద్దా అనే కార్యక్రమాన్ని ఇక్కడ చుట్టుపక్కల రైతులకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, అదేవిధంగా గ్రామస్తులకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, ఎవరైతే ఈ క్రషర్ మిషన్ ద్వారా లాభపడుతూ బిజినెస్లు చేస్తూ కార్లు ట్రాక్టర్లు నడుపుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే వాయిస్ తీసుకొని ఇక్కడ పర్యావరణ అనుమతులు ఇచ్చే విధంగా కుట్ర పన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. మాదే ఇక్కడ పక్కకు 20 ఎకరాల పొలం ఉంటుంది. మా నాన్న పేరు దొడ్డికిష్టయ్య. మాకే నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వకుండా ఇక్కడ చాలామంది SC/STల భూములు ఉన్నాయి. పక్కకే ఒక 300-400 జనాభా గల తండా ఉంటుంది. అదేవిధంగా గ్రామం కూడా దగ్గరలో ఉంటుంది. మొత్తము పేద ప్రజలందరూ కూడా అసలు ఇల్లు పర్రెలు వాసి ఇళ్ళని మొత్తం కూలిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఇక్కడ ఎవరైతే రైతులు, పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బోర్లు కూడా వీళ్ళు పెట్టే క్రషర్ మిషన్లో పెట్టే బ్లాస్టింగ్కు వాళ్ళ బోర్లు కూడా మొత్తం కూడిపోయినాయి. వాళ్ళ జీవితాలు కూడా చాలా అగోచర గమ్యంగా మారింది. వీళ్ళు మొత్తం మీద డబ్బులు ఇచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని మేనేజ్ చేసి, అధికారులను మేనేజ్ చేసి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఈ యొక్క చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క పర్యావరణాల అనుమతుల గురించి మరోమారు ప్రజల సేకరణ, ప్రజాభిప్రాయాన్ని ఇక్కడ పర్యావరణ అనుమతులు ఇవ్వాలన్నా వద్దా అనే దాన్ని డెఫినెట్గా చుట్టుముట్టున్నటువంటి తండావాసులకు, ఇక్కడ ఉన్నటువంటి SC/ST BC ప్రజలకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ ఈ క్రషర్ మిషన్ ఫలితంగా ఏవైతే ఇక్కడ పక్కకు పాపిరెడ్డిగూడ గ్రామం ఉంది, ఇక్కడ వచ్చేసి వెల్జర్ల గ్రామం ఉంది, పక్కకే తోకరేగడ తండా ఉంది, అంతేకాకుండా ఈ పక్కకు పుటోన్గూడ గ్రామం ఉంది. ఎన్నో ఈ బ్లాస్టింగ్ వల్ల ఎన్నో గ్రామాల్లో ఇండ్లు చాలా నెర్రెలు వాసి కూలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ లోపభూయిష్టంగా లోపల అధికారులతోటి మేనేజ్ చేస్తూ ఇక్కడ అధికార పార్టీ వాళ్ళ అండదండలతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టిరు. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని కులాలు వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికపుడి గాంధీ. 5 హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు. ఎస్పీ CH ప్రవీణ్ కుమార్ వెల్లడి. అణగారిన వర్గాల విద్య కోసం పరితపించిన సావిత్రిబాయి పూలే. SFI హైదరాబాద్ విభాగం నాయకుడు నాగరాజు. కొత్త ఆటోలు ఇవ్వడంలో అధికారుల అవకతవకలు. AITUC రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశం ఆరోపణ. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.